మధు గారు ఇప్పుడు నాగార్జున గారు ఎండ్ కన్వెన్షన్ గారు కూల్చేయడం జరిగింది. అంటే గతంలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు కూల్ చేస్తుంది. ఎలా చూస్తారు? ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ యొక్క భూములు మాత్రమే కొలాప్స్ చేయమని చెప్పారు తప్ప ఇందులో కాంగ్రెస్ లీడర్ వాళ్ళు కూడా కూలుస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అడ్డదారిని ఇచ్చింది అంటారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకే ఇప్పుడు కూల్చివేత జరుగుతుంది. ఇప్పుడు మరి సినీ ప్రముఖులు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళే కానీ రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, కాంగ్రెస్ లీడర్లు కూడా కూల్ చేస్తారంటారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది న్యాయంగా చేయాల్సిందే కదా. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మధు అండి. మధు గారు ఇప్పుడు నాగార్జున గారు ఎండ్ కన్వెన్షన్ గారు కూల్చేయడం జరిగింది. సినీ ప్రముఖులు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, అందరూ కూడా కూల్ చేస్తున్నారు. అంటే గతంలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు కూల్ చేస్తుంది. ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందంటే కొన్ని ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అనుగుణంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. ఇప్పుడు నిజంగా ఇది ఆక్రమించకపోతే నాగార్జున గారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉంటాయి, అన్ని లెటర్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా అతను కొనుక్కొని కన్వెన్షన్ కట్టుకోవాలంటే భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే సంస్థ పెట్టి దీనికి ఫుల్ పవర్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ యొక్క భూములు మాత్రమే కొలాప్స్ చేయమని చెప్పారు తప్ప నిజంగా ఉన్న భూములు మనం అమౌంట్ పెట్టి రిజిస్ట్రేషన్ సామాన్యులు ఎవరు చేయలేదు. ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ భూముల వరకే ఇలా కొలాప్స్ చేసేసి ప్రజలకు న్యాయం చేయాలని ఒక డెసిషన్ తీసుకుని హైడ్రా అనే ఒక సంస్థ క్రియేట్ చేసి ఫుల్ పవర్స్ ఇచ్చి రంగనాథ్ సార్ గారు ఐపీఎస్ గారికి ఇచ్చి అతను తన వేలో తను పనిచేసుకుంటూ వెళ్తున్నారండి. ఇది చాలా మంచి పరిణామము. చాలా నాట్ ఓన్లీ తెలంగాణ అండి, ఇలా అందరు సీఎంలు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇలా చేస్తే ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ఈ భూ ఆక్రమించిన ప్రతి ఒక్కరు భయపడి నెక్స్ట్ టైం ఆక్రమించాలంటే నాట్ ఓన్లీ ఇప్పుడు అండి, ఒక 10 years నెక్స్ట్ ఇలాంటి సీఎం వస్తే మనకి ఇలా చేస్తారనుకున్నప్పుడు ఆక్రమించకుండా ఒక ప్రజలకు న్యాయం చేస్తే చాలా మంచి పరిణామం అండి. ఇప్పుడు మరి ఇందులో కాంగ్రెస్ లీడర్ వాళ్ళు కూడా కూలుస్తారు. మరి ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వస్తున్నారు కదా, ఎంఐఎం నాయకులు వస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. ఇలా ఇది మంచి సంస్థ కాదు, ఇది మంచిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్లో నాయకులు, కాంగ్రెస్ రాజకీయ నాయకులు అంటే ఆక్రమించే నాయకులు అది తెలిసినంత, ఎందుకంటే ప్రజలకు ఎవరు సేవ చేయరు నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా వాళ్ళ నాయకులు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఒక మనిషిని డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అన్ని ఆలోచించే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కానీ అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ఒక ప్రజలకు ఒక మంచి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే హైడ్రాని ఒక ఫుల్ పవర్స్ ఇచ్చి తను పంచం చేసుకుంటూ వెళ్తున్నారండి. మరి నెక్స్ట్ టార్గెట్ మాజీ సీఎం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటున్నారు, నిజమేనా? అన్ని టార్గెట్లు కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, ఇంకో బీజేపీ నాయకులు అనే సమస్య కాదండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఆక్రమించారో ఒక లిస్ట్ తీసుకొని వెళ్తున్నట్టున్నారు. ఇక్కడ తెలిసి టార్గెట్ ఏమి ఉండదండి. ఏ సీఎం చేసినా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చేసినప్పుడు టార్గెటే అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది ఈ రోజు వచ్చింది కాదు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా వచ్చిందిగా, కానీ చేయలేకపోయారు వాళ్ళు. అప్పుడు న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని మీద ఆక్రమణ ఉంటే న్యూస్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి ఒక టార్గెట్ అనేది నాకు తెలిసి ఏముండదండి. ఒక సీఎం గారు ఒక మంచి చేయాలనుకున్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. ఒక డేషన్లో పోయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఫైనల్గా ఎట్లాంటి బడా బాబులకు న్యాయం జరగకపోయినా ప్రజలకైతే మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయే ఛాన్స్ ఉంది హైదరాబాద్లో. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ఎందుకు పడుతుందండి? ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నాం, ఒక బిల్డింగ్ కొనుక్కోవాలంటే ఇట్లా ఆక్రమించేసి ఇచ్చేసి మాకేం తెలుస్తుందండి? నెక్స్ట్ ఎవరైనా గవర్నమెంట్ వచ్చి ఇది కరప్షన్ చేశారు, ఇది ఆల్రెడీ ఆక్రమించారు, బిల్డింగ్ ఇచ్చారంటే మీరు 50 lakhs పెట్టి కొనుక్కుంటే నా పరిస్థితి ఏంటండి? కాబట్టి ఇట్లా చేసినప్పుడు నెక్స్ట్ టైం బిల్డర్స్ కూడా భయపడతారు. ఓకే, మన ఆక్రమించి బిల్డింగ్ ఇవ్వకూడదు, మంచి వ్యాలిడ్ ఉన్న ప్రాపర్టీస్ ఇవ్వాలనేది వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. సో ఇది చాలా ఒక మంచి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా మంది కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా ఇది ఆక్రమించారంటే మా పరిస్థితి ఏంది? మేము గవర్నమెంట్ దగ్గరికి పోలేము, 50-70 lakhs పెట్టి ఒక బిల్డింగ్ కొనుక్కుంటాం, వేస్ట్ కదండి. కాబట్టి ఇలా మంచి పరిణామం. ఇప్పుడైతే అన్ని ఒక కొలాప్స్ చేస్తారు కాబట్టి మాకు కూడా ఐడియా ఉంటుంది, కొనుక్కోవాలని ఎంప్లాయీస్ అందరికీ ఐడియా ఉంటుంది. కాబట్టి చాలా మంచి పరిణామం అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? గోవర్ధన్ అన్న. గోవర్ధన్ గారు, ఇప్పుడు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా? అంటే గతంలోనే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కట్టుకోవడానికి, ఇప్పుడు ప్రభుత్వం కూల్ చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అంటే ఇంత ముందుకున్న ప్రభుత్వంలో అది ఎంతవరకు కరెక్ట్ ఉందో ఎంతవరకు న్యాయం ఉందో తెలియదు. పరిస్థితిలో ఏమంటుందంటే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు, అక్రమంగా కట్టారంటారు. అక్రమంగానే కట్టారు అది. అంటే అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అడ్డదారిని ఇచ్చింది అంటారు, వాళ్ళకి అక్రమంగా పర్మిషన్ ఇచ్చింది. అక్రమంగా పర్మిషన్ ఇచ్చినందుకే ఇప్పుడు కూల్చివేత జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. పోయిన ప్రభుత్వంలో చాలానే అక్రమంగా కట్టారు, చాలా వరకు అక్రమ పరిస్థితుల్లోనే కట్టేశారు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మంచిగానే చేస్తున్నానని అనుకుంటున్నాను నేనైతే. ఓకే,
ఇప్పుడు మరి సినీ ప్రముఖులు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళే కానీ లేదా రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, రౌడీలు కానీ ఎవరైనా కానీ అందరినీ కూల్చేస్తున్నారు. ఓకేనా, ఇందులో కాంగ్రెస్ లీడర్లు కూడా కూల్చేస్తారంటారా? కూల్చేయచ్చు, మేబీ కూల్చేయచ్చు. అంటే అక్రమంగా లేకపోతే దాంట్లో ఏం ఉండదు. అక్రమంగా కట్టేస్తే కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కూల్చుతారా? ఎవరైనా సరే ఎవరైనా సరే ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఏం చేసినా అది న్యాయంగా చేయాల్సిందే కదా. అవును, అదే నేను చెప్పేది. దీని వల్ల నెక్స్ట్ టార్గెట్ ఎవరంటారు? మళ్ళీ టార్గెట్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటున్నారు, నిజమేనా? ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, ఇప్పుడైతే బయటికి రావట్లేదు ఎక్కువ. నెక్స్ట్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటున్నారు కదా, కూల్ చేస్తారు అది కూడా? వీళ్ళు చూపిస్తున్నారు అక్రమంగానే కట్టించినట్లు, వాళ్ళ బిడ్డ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉందని చెప్తున్నారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్ ఉందో ఏమో తెలియదు. కేటీఆర్ చెప్పిండు, మా పేరు మీద ఉంటే ఒకవేళ తప్పుగా మేము కట్టించుకొని ఉంటే ఆయన లీజుకి తీసుకొని ఉంటానని చెప్పిండు మొన్న న్యూస్ లో. ఒకవేళ అక్రమంగా కట్టిస్తే నేనే దగ్గరుండి కూల్చోయిస్తా అని చెప్పి ఆయన కూడా అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ ఏమో తెలియదు. మరి ఇప్పుడు కొన్ని వేల కోట్ల ప్రాపర్టీ నాశ అవుతుంది కదా, దీనివల్ల లాభమా నష్టమా? వేల కోట్ల ప్రాపర్టీ నష్టమే కదా. మరి వాళ్ళకి నష్టం, మరి ప్రజలకి న్యాయం జరిగింది వల్ల? ప్రజలకి న్యాయం అంటే చూడాలి ఇంకా ప్రభుత్వం. అంటే దీనివల్ల రియల్ ఎస్టేట్ పడిపోద్ది అంటున్నారు హైదరాబాద్ లో. చాలా వరకు అది కూడా కరెక్టే, పడిపోద్ది. మరి పరిశ్రమలు రావడం కూడా అవుతాయా? పరిశ్రమలు వస్తాయి, ప్రభుత్వం మంచిగా ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. కింగ్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు కూల్చేయడం జరిగింది. హైదరాబాద్ లో భాగంగా సినీ ప్రముఖులు లేదు, రాజకీయ నాయకులు లేదు, ఎవ్వరు లేదు, అందరి బిల్డింగ్స్ కూడా కూల్చేయడం జరుగుతుంది హైదరాబాద్ పేరు మీద. అక్రమంగా ఎవరైతే కట్టారో అక్రమంగా కట్టిన ప్రతి బిల్డింగ్ కూడా మేము కూల్ చేస్తాం, అందులో మొహమాటం లేదని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఆ ఎన్ కన్వెన్షన్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరం చూసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా ఎన్ కన్వెన్షన్ లో ఎంప్లాయీస్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి మాకు ఉపాధి ఏంటి, మేము వెతుక్కోవాల్సిందే కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ అక్కడ మాట్లాడితే మా ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అన్న ఇదిలో కూడా భయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇంకెక్కడైనా జనరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సడన్గా కూల్ చేస్తామంటే ఇది కాదు కదా, వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కెమెరా ముందు చెప్పడానికి భయపడుతున్నారు, నాదైతే చెప్పారు. చూసుకోవాలి వాళ్ళందరూ కూడా, మీరు చూడండి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది 1000 మంది దాకా ఉంటారంట. 1000 మందికి పైగా ఎన్ కన్వెన్షన్ లో వర్కర్స్ అయితే ఉంటారు, స్టాఫ్ అయితే ఉంటారు అంటుంది. ఇప్పుడు వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ సాలరీస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందే కదా సార్. కొంచెం ముందుగా ఇంటిమేషన్ ఇచ్చో లేకపోతే ఏదైనా వర్కర్స్ కి అందరికీ ఇక ఖాళీ చేయమనో ఏదో ఒకటి చెప్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ తరపు నుంచి నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.